గులాబీ జెండా మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో రెండోది. ఈ రికార్డు ఎవరు చెరపలేరు. ఎన్టీఆర్ గారి రికార్డుని ఎవరు కొట్టలేరు. కేసీఆర్ గారి రికార్డును కూడా ఎవరు తారుమారు చేయలేరు. కేసీఆర్ గారి ఆనవాళ్లను తుడి చేస్తానని ఎవరన్నా అనుకుంటే ఆయన కర్మది, ఆయన అజ్ఞానం తప్ప ఇంకోటి కానీ కాదు. మనకు రేవంత్ రెడ్డినో ఇంకొకరినో తిట్టాల్సిన అవసరం లేదు. మనం అనవసరంగా వాళ్ళ మీద నోరు వారేసుకొని మన నోరు ఖరాబ్ చేసుకునే అక్కర కూడా లేదు. మనం చేయాల్సిందల్లా ఒకటే, నిజంగా తెలంగాణ ప్రజలకు ఎవరైతే మేలు జరుగుతుంది, ఎవరైతే తెలంగాణ రైతుకు మేలవుతుంది, ఎవరైతే తెలంగాణలో ఉన్న యువతకు మేలవుతుంది, ఎవలకు తెలంగాణ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, ఈ చర్చ మనం గల్లీ గల్లీలో పెట్టాలి. ఎవరి వల్ల తెలంగాణ మహిళకు లాభం అవుతుంది, ఎవరి వల్ల తెలంగాణలోని పేదలకు లాభం అవుతుంది, ఈ చర్చ పెట్టాలి. ఈ సందర్భంగా ఇంకో పార్టీని కూడా మనం మర్చిపోవద్దు. భారతీయ జనతా పార్టీ 11 ఏళ్ళ మోడీ గారు ప్రధానమంత్రి అయి దేశంలో మతం పిచ్చి లేపుడు తప్ప, మతం పేరు మీద ఇచ్చగొట్టుడు తప్ప, మతం పేరు మీద హిందూ ముస్లిం అని చెప్పి ఆగం చేసుడు తప్ప చేసిందైతే ఏమీ లేదు. నిన్న మొన్న మీరు చూసింటారు, మొత్తం ప్రపంచ ర్యాంకులలో ఎన్నో వివిధ రకాల రంగాల్లో వెనుకకు పోతూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ఎట్లా వెనుకకు పోతుందో బడేబాయ్ మోడీ నాయకత్వంలో కూడా వెనుకకు పోతూనే ఉన్నది తప్ప ముంగట పడ్డదైతే కొత్తగా ఏం లేదు. ఎందుకంటే తెలంగాణ విషయమే తీసుకోండి. మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక తెలంగాణకు ఒక బడి ఇచ్చిండ్రా, ఇప్పటివరకు కొత్తగా ఒక గుడికి పైసలు ఇచ్చిరా, పోని ఒక కాలేజ్ ఇచ్చిండ్రా, ఒక పరిశ్రమ వచ్చినందుకు సహకారం చేసిండ్రా? మీరు ఆలోచన చేయండి జాగ్రత్తగా. నేను చెప్పే తప్ప ఒప్ప విచారించండి. దేశమంతా మెడికల్ కాలేజీలు ఇస్తారు మోడీ గారు, కానీ ఇక్కడ కేసీఆర్ గారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ పెడుతుంటే దానికి సహకరించడు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జాతీయ ప్రాజెక్ట్ హోదా ఇస్తారు, కానీ మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇయ్యరు, కాళేశ్వరానికి జాతీయ హోదా ఇయ్యరు. మనకు ఉన్నాయే గుంజుకపోతారు. మన లోయర్ సీలేరు విద్యుత్ గుంజుకపోతాడు. కరెంటు కష్టాల్లో ఉన్నాం స్వామి చెయ్యకు అంటే కూడా తినడు. మీరు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలంటాడు, లేకపోతే మెడ మీద కత్తి పెట్టి తెలంగాణకి ఇచ్చే పైసలు తగ్గిస్తా అంటాడు. నెగిటివ్ పాలిటిక్స్ తప్ప పాజిటివ్గా ఒక్క పని కూడా ఈ 11 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ మనకు చేసిందేం లేదు. ఇంకా ఆ మాటకు వస్తే, గట్టిగా మాట్లాడాల్సి వస్తే, మనం వాళ్ళకి ఇచ్చేది ఎక్కువ, భారత ప్రభుత్వానికి మనకు వచ్చేది తక్కువ. మనం ఇచ్చేది రూపాయి, ఆడికెళ్ళి వాపసు వచ్చేది 45 పైసలు, అంతకంటే ఎక్కువ మనకు రాదు. మనం ఈ దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో ఒకటి. ఈ దేశానికి పైసలు ఇచ్చి పోషించి వెనుకబడ్డ ప్రాంతాలకు ఇవాళ దేశాభివృద్ధిలో నిజంగా జాతి నిర్మాణంలో పాలు పంచుకుంటున్నది తెలంగాణ బిడ్డల చెమట రక్తం అనే మాట నేను గుర్తు చేస్తూ మీ అందరినీ ప్రార్థిస్తా ఉన్నాను. ఈ మత పిచ్చి అనేది సాటి సోదరుని సోదరుడుగా చూడకుండా, సాటి మనిషిని మనిషిగా చూడకుండా ఆయన హిందూ, ఈయన ముస్లిం, ఈయన క్రిస్టియన్ అని చెప్పి ఎంతసేపు ఆ ముద్రలేసి సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలన్న ఆలోచన తప్ప, లేకపోతే ఏం కథలు ఇవన్నీ? ఒక ఆయన మాట్లాడుతాడు బీజేపీ ఆయన, హిందూ ఖత్రేమే అంటాడు. ఏది హిందువులట ప్రమాదంలో ఉన్నారట, హిందూ ఖత్రేమే హే అంటే నాకు ఒకటి అర్థం కాలేదు. 2014 దాకా హిందూ ఖత్రేమే నయ్యే, 2014 తర్వాత హిందూ ఖత్రేమే హే అంటే అదేం లెక్క? ఇన్ని రోజులట హిందువులు ప్రమాదంలో లేరట, ఇప్పుడు మాత్రమే అయినట్టు. మరి మోడీ గారు వైఫల్యం చెందినట్టేనా, ఫెయిల్ అయినట్టేనా మరి మోడీ? 2014 తర్వాత మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 80% ఉండే దేశంలో, 80% హిందువులు ఉండే దేశంలో హిందూ ఖత్రేమే హే అనే స్లోగన్కి అర్థం ఉందా అసలు? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లేని పంచాయతీ ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు కొత్తగా? ఎందుకంటే వాళ్ళ సలిమంటల్లో వాళ్ళు సలిగాచుకునేందుకు దేశాన్ని విడగొట్టి ఇచ్చగొట్టి ఖచ్చితంగా వాళ్ళ రాజకీయం కోసం తప్ప చేసిన ఒక్క మంచి పని మీద ఓటు అడగండి భారతీయ జనతా పార్టీ నాయకుని. ఏ ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడైనా ఓట్లు అడిగేటప్పుడు నేను ఒక 5 పదాలు చెప్తా: హిందూ, ముస్లిం, పాకిస్తాన్, జై శ్రీరామ్, మోడీ. ఈ 5 పదాలు చెప్పకుండా ఓటు అడిగేటోడు ఎవడన్నా ఉన్నాడా? నేను ఈ పని చేసిన కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పే పరిస్థితి ఉందా? హిందూ అనాలి, ముస్లిం అనాలి, పాకిస్తాన్ అనాలి, జై శ్రీరామ్ అనాలి, ఓట్లు వేసుకోవాలి, అవతల పడాలి, మళ్ళీ కనబడద్దు. ఇది తప్ప 11 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ మనకు చేసింది ఏంది ఆలోచించండి. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇలా తెలంగాణకు సంబంధించినంత వరకు ఇద్దరు కూడా శత్రువులే, 2 జాతీయ పార్టీలు, 2 ఢిల్లీ పార్టీలు శత్రువులే, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్. ఎందుకంటారా? మీరు ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏప్రిల్ 2024లో మోడీ గారు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చి ఏం చెప్పిండు?
తెలంగాణలో ప్రచారం చేసేటప్పుడు తెలంగాణ మీద బడా లూట్ హో రహా హై, ఇక్కడ పెద్ద లూటీ జరుగుతున్నది, ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ అని వసూలు చేస్తున్నారు. ఆర్ఆర్ అంటే రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు బిల్డర్ల కాడ, బిల్డింగులు కట్టుకునేటోళ్ళ కాడ, స్క్వేర్ ఫీట్కి ఇన్ని పైసలు అని చెప్పి లెక్కబెట్టి తీసుకుంటున్నారు అని చెప్పి ఏప్రిల్ 2024లో మాట్లాడాడు.